తల్లి నాకు గుణమనిచ్చింది, ఆపదొస్తే నేను గణమనవుతా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఈ వర్షాకాలంలో చలి నుంచి వాళ్ళు రక్షించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో కావలసినటువంటి మంచి రగ్గులు, చాలా మంచి క్వాలిటీ రగ్గులు ప్రతి వాళ్ళకి కూడా అందించండి అని చెప్పేసి మీ అందరికీ సహాయం చేయడానికి ఇక్కడికి పంపించారు. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా గిరిజన మహిళల ముఖాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిరునవ్వులు పూయించారు. డుమ్మిరిగూడ మండలం పెద్దపాడుకు చెందిన మహిళలందరికీ కొత్త చెప్పులు పంపించారు. పవన్ పంపించిన కొత్త చెప్పులు వేసుకుని గిరిజన మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 7న ఆదివాసీ గ్రామం పెద్దపాడులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆ సమయంలో ఓ వృద్ధురాలు నడిచి వచ్చి పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. ఆమెకు చెప్పులు లేకపోవడాన్ని చూసి పవన్ చలించిపోయారు. వెంటనే ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి గ్రామంలో మొత్తం ఎంతమంది ఉంటారో ఆరా తీయించారు. వారందరికీ ఏ సైజ్ చెప్పులు అవసరమో సర్వే చేయించారు. ఆ తర్వాత పవన్ తన కార్యాలయ సిబ్బందితో 345 మందికి పాదరక్షలు పంపించారు. పెద్దపాడు 6 జెండాలు అందరు ఉండేరు. మా ఏజెన్సీ మా ఊర్లో ఎవరు రాలేదండి, అధికారులు ఎవరు. చాలా రోజుల నుండి రోడ్లు లేవు. మేము నడుచుకుంటూ డుమ్మిరిగూడ వెళ్ళాము. ఏ అధికారి కూడా ఇక్కడ వచ్చి చూడలేదు. పవన్ కళ్యాణ్ గారే వచ్చి చూసి మేము 12 సమస్యలు కూడా తీరుస్తానని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు, నా పేరు భాంగీంద్ర, ఊరి పేరు పెద్దపాడు, పంచాయతీ పోతాయి, మండలము డుమ్మిరిగూడ. అన్నీ మా సీఎం గారు వచ్చి మాకు అన్నికి బ్యాగ్ చేశారు. నీళ్లు చాలా మంచినీళ్ళు ఇవ్వడానికైనా మాకు సిగ్గుపడిపోలేము. ఈ నీళ్ళు ఇస్తే ఏటం బురద నీళ్ళు ఇస్తుంది, ఈ నీళ్ళు ఎలా తాగాలని వారు అంటే ఆ పవన్ కళ్యాణ్ గారు 10,000 నమస్కారాలు ఆ బాబుకి. అది వచ్చి మా ఊరు 10 కిలోమీటర్ల తోవ గడ్డకు వచ్చి మాకు అందరికీ మా కష్టాలు తీసుకుని, అమ్మ మీకు మీ కష్టకాలాలు తీసుకున్న బాధ్యత నాది, మీకు మంచినీళ్ళు వచ్చిన బాధ్యత నాది, కొంచెం రోజులు లేట్ అవుద్దనేసి అలాగే లేట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు ఆ నీళ్ళు ఇచ్చారు. ఆ నీళ్ళు ఇచ్చిన తర్వాత మా ఊరు శివాలయం ఉంది మల్లికార్జున స్వామి. ఆ శివాలయంకి నేను వస్తాను, మళ్ళీ నేను గెలిచి ఇదైతే నేను వస్తానమ్మ, మళ్ళీ మీ ఊరికి మాట ఇచ్చాను అని మాట ఇచ్చి వెళ్ళారు. అతను ఇచ్చిన తర్వాత ఆ మాట ప్రకారంగా మళ్ళీ మా ఊరు వచ్చి మా ఊర్లో సదురులో మీటింగ్ పెట్టి మాకు అందరు కొన్ని కష్టకాలన్నీ చూసి మా బాధలు కష్ట బాధలు చెప్పుకుంటే మరి మీకు దత్తత తీసుకుంటుంది మీ ఊరు, మీకేం పర్వాలేదు అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నా కోరిక ఏంటంటే నేను మారుమూల అరకులో ఇంకా డోలీలు కట్టుకొని గర్భిణీ స్త్రీలను తీసుకొస్తానికి పోవాలి. రాగా గ్రామం అమ్మ. అవునన్నయ్య, మేము ఇప్పుడు హాస్పిటల్ నుంచి వస్తున్నాము. మీరు ఎమర్జెన్సీలో ఉన్నారు కదా? అవునండి. అంతకుముందు అసలు రోడ్ లేదంటే అటువైపు? అవునన్నయ్య, లేదన్నయ్య. బ్రతుకులుగా ఉండిందన్నయ్య. ముందైతే మేము అలాగా అంటే కావిడేసి మోసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మీరు రోడ్డు ఇప్పించినందుకు మాకు కొంచెం హెల్ప్ అయింది. రోడ్ వచ్చేటప్పటికి వెహికల్స్ కూడా ఇంటి వరకు వస్తున్నాయి, అంత బాగానే ఉంది. అసలు అన్నిటికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఇయర్ అదే మీ ఊరు వెళ్ళడానికి మధ్యలో బ్రిడ్జ్ చేశారు కదా, అంతకుముందు బ్రిడ్జ్ లేనప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది మీకు? అవును సార్, అంటే ముందు బ్రిడ్జి లేని అంటే బ్రిడ్జ్ ఉండింది కానీ వర్షం వచ్చినప్పుడు బ్రిడ్జ్ మొత్తం పోదు కదా, వాటర్ పైనుండి వెళ్ళిపోద్ది. అటు నుంచి రావడానికి కానీ ఇటు నుంచి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడాను స్కూల్కి వెళ్ళేటప్పుడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రోడ్ ఇచ్చిన తర్వాత ఏం ప్రాబ్లం లేకుండా బాగా వెళ్తున్నాము. రాఖీ పౌర్ణమి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 1500 మంది వితంతు మహిళలకు చీరలు పంపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ పంపిన చీరలను మహిళలకు ఇచ్చారు జన సైనికులు. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి డిప్యూటీ సీఎం పంపిన చీరలను అందించారు పార్టీ నేతలు. స్వయంగా పవన్ కళ్యాణ్ తమ కోసం బట్టలు పంపించడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ కాదు కానండి, పవన్ కళ్యాణ్ గారు ఇంత దూరం గుర్తు పెట్టుకుని ఇలా ఇవ్వడం అంటే సంతోషం. మా ఊరు జనచాయ్ బ్యాట్ కూడా తీసుకొచ్చారండి. నా దగ్గరికి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారండి నా కోసం. చీర బాగుందండి, వదలండి పవన్ కళ్యాణ్ గారికి.
చాలా సంతోషంగా ఉన్నదండి. నాకు అన్నదమ్ములు గట్ట ఎవరు లేరండి. ఇదే ఫస్ట్ ర్యాంక్ అని ఇచ్చిపోడండి. అవునండి. చూడండి ఒకసారి చీర ఎలా ఉందో. ఆయన పంపడం ఒక అభిమానం అండి. పవన్ కళ్యాణ్ అన్న నాకు తోడబుట్టలు ఎవ్వరు లేరు. మేము ముగ్గురు అమ్మాయిలు. కానీ ఈ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ అన్ని చేర్చిన చాలా సంతోషంగా ఉంది.